గురుదేవ, రైతులు పంట మంచిగా పండాలి. హ్మ్. సుఖ సంతోషాలు వాళ్ళ కుటుంబాల్లో ఉండాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే మంచిగుంటుందంటారు? ఫార్మర్స్ అంటే మనకి దేశానికి వెన్నెముక రైతు. అవును. ఓకే. చెప్పుకోవడమే గాని మనం మాటల్లో చెప్పుకోవడం, సామెతల్లో చెప్పుకోవడమే గాని, నిజంగా అయితే రైతుని అంత అద్భుతమైన గౌరవం దక్కింది ఇప్పటివరకైతే పెద్దగా ఏ గవర్నమెంట్‌లో లేదు. సరే, అవును. రోజులు మారుతున్నాయి. రైతులు కూడా కొద్దో గొప్పో మారుతున్నారు. అవును. కానీ ఇప్పటికి కూడా రైతుల యొక్క కష్టాలను మనం తలుచుకుంటే, ఓకే. మనం తినే అన్నం ప్రతి ముద్దలో కూడా మనం రైతుని మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిందే. అవును. అవునా కదా? మరి రైతు ఎన్ని కష్టాలు పడితే ఆయనకి దానికి సంబంధించిన ఆ డబ్బు అనేది అతని చేతికొస్తుంది అని చూసినప్పుడు మనం విత్తిన కాడి నుంచి, హ్మ్. ఓకే. వర్షాలు పడడం దగ్గర నుంచి, అంటే ప్రకృతి సహకరించడం దగ్గర నుంచి, అతివృష్టి అంటే వానలు ఎక్కువగా పడడం దగ్గర నుంచి, ఓకే. మళ్ళీ అక్కడ గిట్టుబాటు ధర వచ్చే వరకు ఓకే. ఇవన్నీ కూడా చాలా అన్నీ చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే. రైతుకి. అవునా హ్మ్. కదా? మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం ఏదైనా సాధించొచ్చు అని చెప్తున్నాను చాలా క్లియర్‌గా. ఓకే. ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని కంప్లీట్‌గా విశ్వసించి, ఓకే. నేను 100% దీని నుంచి లబ్ధి పొందగలను అని సాధిస్తారో, వాళ్ళు సాధన చేస్తారో, వాళ్ళకి 100% సక్సెస్ అనేది ఉంటది. ఓకే. మరి రైతుకి ఏ విధంగా మళ్ళీ సాధన చేయాలి అని మనం చెక్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మన బ్రహ్మ ముహూర్త కాలం అంటే ఉదయానికి సూర్యోదయానికన్నా ముందు ఒక 2 గడియల పాటు ఓకే. రైతులు మాక్సిమం అందరూ కూడా, ఓకే. పంటలున్నప్పుడు ఉదయాన్నే లేస్తారు. అవును. కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక అరగంట పాటు వీళ్ళ యొక్క ఈ సమయాన్ని అంటే సూర్యోదయానికన్నా ముందు సమయాన్ని ఉపయోగించుకోవటం. ఓకే. మొదటిగా ఒక 5-10 నిమిషాల పాటు వాళ్ళ యొక్క అఫర్మేషన్, ఓకే. ఏం అఫర్మేషన్ కావాలి అంటే, నా పంటకు సరిపడా వర్షం పడి, ఓకే. ఓకే. నా పంట బాగా చేతికి వచ్చి, అంతేనే కదా! హ్మ్. పంట బాగా చేతికి వచ్చి, దానికి సరి అయిన గిట్టుబాటు ధర దొరికి, నేను ఆ యొక్క డబ్బు నాకు లభించి, నేను సంతోషంగా, ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి ఫస్ట్. ఓకే. ఓకే. అంటే ప్రతీదీ గూడా మనం ఫ్యూచర్‌లో ఎప్పుడు గూడా అంటే జరుగుద్ది అని చెప్పుకోకూడదు. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ రూలే అది. ఓకే. దీన్ని మనం ఎంత అద్భుతంగా మనం ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనం చెప్పుకోవటం. ఓకే. దీన్ని భావన చేయటం. ఓకే. అంటే మనం విత్తినవన్నీ గూడా చక్కగా మొలకెత్తుతున్నట్లుగా భావన చేయటం. ఓకే. అలాగే సరిపడా వర్షం పడినట్లుగా, హ్మ్. పంట అద్భుతంగా చేతికొచ్చినట్టుగా, అలాగే మార్కెట్‌లో దానికి మంచి గిట్టుబాటు ధర వచ్చి, ఆ డబ్బు మన ఇంటికొచ్చి మన ఇంట్లో, కుటుంబంలో పండగ వాతావరణం నెలకొన్నట్లుగా మనం భావన చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఈ యొక్క 5-10 మినిట్స్ మనం ఈ యొక్క అఫర్మేషన్‌ని రిపీటెడ్‌గా చాంటింగ్ చేయటం. ఓకే. మరి దీనికి సంబంధించి ఒక మనం గ్రబోయ్ నంబర్‌ని, స్విచ్ వర్డ్‌ని కూడా మాట్లాడుకుందాం. ఓకే. దీనికి సంబంధించి గ్రబోయ్ నంబర్ అంటే మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ అండ్ అంటే ఫార్చ్యూన్ అంటే హ్మ్. ఐశ్వర్యం కలగడం అని చెప్తాం. 808520 741 808520 741 అంటే ఈ యొక్క గ్రబోయ్ నంబర్‌ని మనం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనం రిపీటెడ్‌గా మనం దాన్ని చాంటింగ్ అంటే గట్టిగా మనం మాట్లాడటం. అంటే 808520 741 బీజాక్షరాలను ఎలా అయితే మనం మాట్లాడతామో, మనం మనం చాంటింగ్ చేస్తామో, అదే విధంగా గ్రెగోరీ గ్రబోయ్ ఒక ఈ నంబర్స్ యొక్క అమరిక ద్వారా వీటిని రిపీటెడ్‌గా చాంటింగ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ మనం పొందొచ్చు అని చెప్పాడన్నమాట. ఓకే. మరి అలాగే మరి స్విచ్ వర్డ్ గురించి మాట్లాడుకుందాం. స్విచ్ వర్డ్ వచ్చేప్పటికి మనకి డివైన్ లైట్ షీల్డ్ ఆన్. ఓకే. ఓకే. డివైన్ లైట్ షీల్డ్ అంటే అంటే మనకి ఒక భగవంతుని యొక్క ప్రొటెక్షన్ ఏర్పడింది అనే ఒక భావన ఉంటే, హ్మ్. అంటే ఇప్పుడు మనం ఈ ఈ చాంటింగ్ చేస్తున్నాం. ఒక ఒక నువ్వు జనరల్‌గా నువ్వు రోడ్ మీద వెళ్తూ ఉంటావు నాన్న. హ్మ్. నువ్వు బాలనగర్‌లో ఉంటావు. హ్మ్. నీకు కుకుట్పల్లి వై జంక్షన్‌లో నుంచి మీ ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేస్తాడు. హ్మ్. "అరే బాబు కుకుట్పల్లి వై జంక్షన్‌లో మీ ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేస్తాడు. అరే బాబు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది నువ్వు ఎక్కడ ఉన్నావు" అంటాడు. "నేను హ్మ్. బాలనగర్‌లో ఉన్నాను" అంటావు. హ్మ్. "నీకు వర్షం పడుద్దా? నాకు ఇక్కడేం లేదురా" అంటావు. హ్మ్. అంటే ఏంటి? ఉన్న హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఓకే. ఇక్కడ వర్షం ఉంది, అక్కడ వర్షం లేదు.
100% ఇదే జరగచ్చు. ఓకే. మనం ఈ సబ్జెక్ట్‌లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి, ఎంత నమ్మకంతో చేస్తామో అంత ఇంపార్టెంట్. ఓకే. మన పొలం మీద అతివృష్టి కురవకపోవచ్చు. మన పొలంలో కావాల్సిన బంధువులంత వర్షమే పడొచ్చు. ఓకే. అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దీంట్లో గుర్తుపెట్టుకోండి. అలాగే డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఓకే. ఇప్పుడు డివైన్ లైట్ షీల్డ్ ఆన్ అనే మన స్విచ్ వర్డ్‌ని మనం వర్షం గురించి వాటి గురించి వాడుకున్నాం. అంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఉందని. ఎప్పుడైతే పంట చేతికొచ్చిందో ఓకే, డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ అంటే దేవుని యొక్క మ్యాజిక్ ఇప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అని మనం భావన చేయటం. అంటే దానికి సంబంధించిన గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి దాన్ని భావన చేయటం. అద్భుతంగా దీన్ని సాధన చేయటం వల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటంటే వాట్ యు హ్యావ్ గివెన్ టు ద యూనివర్స్. ఓకే. ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. యూ విల్ గెట్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు ద యూనివర్స్. ఏది ఇస్తావో అదే తిరిగి వస్తుంది. ఓకే. మనం ఇదెంత సాధన చేసి ఓకే మనం పూర్తిగా పూర్తిగా మనం విశ్వానికి మాత్రం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఇచ్చామనుకో మనం దీంట్లో సక్సెస్ సాధించాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందంటే కొన్ని మూల సూత్రాల మీద పనిచేస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ది ఇటువంటిది అనమాట. అంటే దాని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమ ఇచ్చావు, నీకు ప్రేమ వస్తుంది. ఓకే. నువ్వు మంచితనం ఇచ్చావు, మంచితనం వస్తుంది. అలాగే మనం లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం. ఓకే. అంటే నీకు జరిగే ప్రతి చిన్నదానికి కూడా నువ్వు కృతజ్ఞత తెలుపుకోవటం. ఓకే. కృతజ్ఞత భావంతో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్ రూపంలో ఎవరైతే ఫాలో అవుతారో దాంట్లో పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం పెడతారో వాళ్ళకి జరగంది అంటూ ఏది ఉండదు. ఓకే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లోనే గొప్పతనం ఉంది. అందుకని గురువు యొక్క గొప్పతనం ఏమి లేదు. సాధకుడు ఎంత అద్భుతంగా నమ్మి చేస్తాడో వాళ్ళకి అంత అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివ.